సనీషు ఫ్యామిలీకి దగ్గరగా పోవడం అనేది అందరూ సంతోషించదగిన విషయం, మంచిదే. తర్వాత అది బహుశా అది బీఆర్ఐ ఆఫీస్ కాకపోవచ్చు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ పరిస్థితులకి అక్కడ పరిస్థితులకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాతావరణానికి అనుకూలంగా అందరితో సమానంగా వినయము పాటించాలి, వర్క్ పని కూడా చేయాలి అని నేను కోరుతా ఉన్నాను. ఇన్ కేస్ మరీ మెత్తగా ఉంటే తొక్కుతారంటారు, అందుకని కొంచెం మాట ఘాటుగా కూడా ఉండాలా. ఈ మాట ఘాటుతనం సనీష్ దగ్గర లేదు, నేర్చుకుంటాడు, తప్పనిసరి నేర్చుకోవాలా. అక్కడికి పోయిన తర్వాత ఫలానా సార్ చెప్పినట్టు ఫలానా ఆఫీస్ నుంచి వచ్చాడు సరిగా పని చేయట్లేదు అనే మాట రానిచ్చుకోకుండా నీ భవిష్యత్తుకి ఉపయోగకరమైన మెట్లు కూడా వేసుకోవాలి. ఫర్దర్ నెక్స్ట్ ఎక్కడికి పోతే ఎలా ఉంటే మంచిది అవుద్ది అనేది. ఉదాహరణకి మీరు అందరూ చూడండి, నన్నే చూడండి, నన్ను గమనించండి. మీలాగా నేను గ్రూప్ డి ఎంప్లాయీగా వచ్చాను, రేపు మాకు 6 నెలల తర్వాత ఎస్ఎస్సి అవ్వబోతా ఉన్నాను. కాబట్టి నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు మీ వర్క్ ప్లేస్లో ఆయా వర్కుల్లో ఎబిలిటీ చూపించుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, అభివృద్ధి చెందడానికి కావాల్సిన మార్గాలను ఏర్పాటు చేసుకోండి, క్వాలిఫికేషన్లు కూడా సంపాదించుకోండి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. ఆ తర్వాత ఊరు అదే నోరు మంచిదైతే ఊరు మంచిదే అయిద్ది అంటారు. మనకి కొద్దిగా యాంటీగా ఉన్నా కానీ సహాయం చేయడానికి ముందుకు వస్తారు.